మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే మరి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటయ్యేలా ప్రస్తుత రాజకీయ వాతావరణ పరిస్థితులను చూస్తే తెలుస్తూ ఉంది. ప్రజల సొమ్ముతోన నడిచే అసెంబ్లీ సమావేశాలు ప్రజల బాగోగుల కోసం మరి 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసింది, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, రేపు ఇంకా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతుంది, మరి అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఆమదానం ఉంది, మరి రాష్ట్రానికి నిష్పక్షపాతంగా అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయిస్తున్నారా, లేకపోతే ఏమన్నా రాజకీయ చర్యలు తీసుకుంటా ఉన్నారా, కేవలం మేము అభివృద్ధి చేసినాం చెప్పుకుంటున్నదంతా మరి నీటి గుడిగా చెందమైనా లేకపోతే గత ప్రభుత్వం కంటే బాగా చేసిందా, దీని మీదనే చర్చ జరగాలి అసెంబ్లీలో. ఎందుకంటే అసెంబ్లీ ప్రజల సొమ్ముతో నడుస్తుంది కాబట్టి ప్రజా సమస్యల మీదనే అసెంబ్లీ నడవాలి. ఓ ప్రాజెక్టు నీవు కట్టినాం, ఆ ప్రాజెక్టు కూలిపోయింది, ఇక్కడ నేను తదినా స్మార్ట్ సిటీ ఏర్పాటు ద్వారా నీవు ప్రజల సొమ్ము దఫం చేయడానికి దోసుకోవడానికి చేస్తున్నాం. ఇలాంటివన్నీ రాజకీయ దుర్నెత్తిపోతల కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోరు. ప్రతిపక్ష పార్టీని కానీ అధికార పార్టీని కానీ మేము అక్కడే బీసీ జాతీయ సేన తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిష్పక్షపాతంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒత్తిడి పోగడం నిర్ణయాల మీద కట్టడి చేయాలి, ప్రజల తరఫున ప్రశ్నించాలి, ప్రజల సొమ్ము వృధా కాకుండా ప్రజల కారణాన్ని దుర్వినియోగం చేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలపై ఉంది. అలాగే ప్రజల సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాపలదారులు, పాలకులు ప్రజల సొమ్ముకు కేవలం కాపలదారులే. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని రేపు వాళ్ళ పార్టీ భవిష్యత్తు కోసం, ఓటర్లను పెంచుకోవడం కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు పెంచుకోవడం కోసం మసిపూసి మారడికాయ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను తెగ నమ్మి ప్రజా ఆకర్షక పథకాలు నడిపి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి తాము పబ్బం కట్టుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఖండించాలి. అధికార దుర్వినియోగం కాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. నేను బీసీ జాతీయ సేన తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తాను. ఎంతో దూరంలో లేదు, వీడికి 3 వార్షిక బడ్జెట్ అయిపోయి వచ్చేది 4వ వార్షిక బడ్జెట్. ఎందుకంటే అధికారంలోకి రాగానే మామూలుగా పరిపాలన సౌలభ్యం కోసం ఒక బడ్జెట్ కేటాయించింది. తర్వాత అధికారంలోకి వచ్చినాక 2 బడ్జెట్ అయిపోయినాయి. వచ్చే మార్చిలో 3వ వార్షిక బడ్జెట్ అయింది. అధికారంలోకి రాగానే ప్రతి వార్షిక బడ్జెట్లో బీసీలకు అదనంగా 20,000 కోట్లు కేటాయిస్తారు. బడ్జెట్ 5 సంవత్సరాల పాలనలో 1,00,000 కోట్లు బడ్జెట్ అదనంగా కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చేది. మరి 3 బడ్జెట్లు అయిపోయి 4వ బడ్జెట్కి వస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రతి వార్షిక బడ్జెట్లో 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు అదనంగా కేటాయించలేదు. 9,200 కోట్ల బడ్జెట్ పోయిన వార్షిక బడ్జెట్లో బీసీలకు కేటాయించింది. కేవలం పేపర్లో ప్రకటన వచ్చింది, టీవీలో ప్రకటన వచ్చింది. కానీ మరి బీసీలకు ఆ 9,200 కోట్లలో ఎన్ని కోట్లు విడుదల చేసారు, ఏ రంగానికి ఖర్చు చేశారు, ఎక్కడ కట్ చేసింది కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ప్రకటించలేదు. గురుకుల పాఠశాలల కోసం ప్రకటించడం చూద్దామని చూస్తే అక్కడ గురుకుల పాఠశాలలో 190% బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ మైనార్టీ ఏ గురుకుల పాఠశాల అయినా అవి ప్రైవేట్ భవనాలలోనే నడుస్తున్నాయి. అరపర వసతులు ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా కనీస మౌలిక వసతులు, బాత్రూమ్లు సరిగ్గా లేకున్నాయి, వాటికి డోర్లు సరిగ్గా లేకున్నాయి. ఇరుకు గదులలో ఒక పెద్ద హాల్లో సెక్షన్ ఏ ఆయన కలిగి పంపుతారు, సెక్షన్ బి అని విద్యార్థులు ఇక్కడ పంపుతారు. ఒకటే హాల్లో 2 తరగతి గదులు నడపడం, అదే క్లాసులు అదే హాస్టల్ రూమ్ అవుతుంది. రాత్రి విద్యార్థులు అందరూనే పడుకోవడం అవుతుంది. అదే టైమింగ్ హాల్ అవుతుంది. అంటే ఇరుకు గదుల్లో మరి ప్రతి విద్యార్థికి 1,20,000 బడ్జెట్ కేటాయిస్తామంటున్నారు. మరి మౌలిక వసతులు లేకుండా ఎన్నాళ్ళు ఇరుకు గదుల్లో నడుపుతారు. బీసీల సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్ ఎక్కడ పోతాము? బడ్జెట్ మరి నిజంగా ఖర్చు పెడితే అభివృద్ధి ఎందుకు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ విషయం మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు కూడా ఎక్కడ కూడా
బీసీల సమగ్ర అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఆయన ఎజెండా లేదు, ఎజెండా లేదు. అది మరి ముఖ్యమంత్రి ఇంకా తానే అంటూ తల్లానే అంటూ కాలయాపన చేస్తున్నాను తప్ప బీసీ సంక్షేమ శాఖ మంత్రి అసలు పోయేది బీసీ గురించి అసలు మాట్లాడారు. 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికల్లో పోతామని చెప్పారు. మరి ఎమ్మెల్సీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీళ్ళంతా స్వీట్లు మార్చుకున్నారు. ఆర్డినెన్స్ జారీ చేయడం దాడే అది అమలు కాలని నుంచి కూడా బీజేపీ 42% ఇచ్చినాం, ఇక పాలు నేలపాలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పిలుపునిస్తే వాళ్ళు పాలని చిత్రపటాలకు కోసి నేలపాలు చేయడం జరిగింది. మరి రిజర్వేషన్ అమలు కాలేదు. రిజర్వేషన్ అమలు కాకుండా కూడా ఈరోజు పార్టీ గుర్తుకు అతీతంగా జరిగిన సర్పంచ్ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి గెలిచారు. చాలా రోజులకి అయితే సంతోషం. కానీ చాలా వల్ల రెడ్డిలు ఎదుర్కొంటున్నారు. జనరల్ స్థానాల్లో వార్డు మెంబర్ సర్పంచ్గా పోటీ చేసి మనం ఈ బీసీ ఎస్సీల మధ్యలో మనం ఓడిపోయి ఇజ్జత్ ఓడిపోవద్దని వాళ్ళు ఏమని ప్రచారం చేసుకుంటున్నారు. చిన్న చిన్న దానికి మేము రా మీకు ఇష్టపెడుతున్నాం. మాది ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, మాది ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి స్థాయి మాది, సర్పంచ్ స్థాయి మాది కాదని చెప్తున్నారు. గ్రామాల్లో రెడ్డిలు మీరే చేసుకోవాలని చెప్తున్నారు. వేరే గెలిపించాలని చెప్తున్నారు. వాస్తవాన్ని కూడా వాళ్ళు ఇంకుండి తెలుగులో కూడా పోటీ చేసే వాళ్ళకి ఎన్నప్పుడు ప్రయత్నం చేస్తారు. మన ఏసీబీసీ కులాల్లో ఎవరు కొద్దిగాడు కావాలి, మన నాలుగింటి ఉన్నోళ్ళకైనా వాడు చెప్పినట్టు విన్నట్టు కావాలి. మళ్ళీ ఆగిపోతున్నాం, మనం ఆగిపోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సర్పంచ్ ఇంతకించి అంతకించడం ఏ పార్టీ సర్పంచ్ గెలవలేదు. అసలు అధికార పార్టీ సర్పంచులు చాలా తక్కువ గెలిచారు. వాళ్ళ సాగుబడి వాళ్ళు ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి అందరూ వచ్చి ఆ జెండా కప్పుకోవచ్చు, మాది ఎదుర్కోవచ్చు. అసలు ముఖ్యమంత్రి ఎంత నీచమైన స్థాయికి దిగజారంటే తన సొంత ఎమ్మెల్యేగా గెలిచిన సొంత నియోజకవర్గంలోకి వచ్చి సర్పంచులు చేజారిపోతున్న మంది సర్పంచులను సన్మానం చేసే స్థాయికి దిగజారిన ముఖ్యమంత్రి పదవి స్థాయి అంటే మన రాష్ట్రంలో మరి పరిపాలన విధానం ఎంత స్థాయి ఎంత దిగజారుతో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అసలు ముఖ్యమంత్రి ఏంటి కింది స్థాయికి రాయకు వచ్చి తన నియోజకవర్గంలో సర్పంచులకు సన్మానం చేయడం అనేది అది కింది స్థాయికి నాయకులు చేయాల్సిన పని. ఒక మంత్రి దిగొచ్చాడంటే ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. రేపు మీరు ఉద్యోగం చేయడానికి రేపు వచ్చే డిప్యూటీ ఎన్నికల్లో మరి పార్టీ గుర్తు రంగంలోకి దిగినప్పుడు మనకు అడ్డగా గుంటలో ఉందనే భయమే. మన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ భయం ఉంటే కనీసం పార్టీ రహితమైన ఎన్నికల్లో గోల్మాల్ చేసిన బీసీలను మసూలు స్మారకంగా చేశారు. డిప్యూటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేట్ ఎన్నికలలోనైనా 42% రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ జాతీయ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాజకీయాలు చేయడం తప్పు కాదు. కాంగ్రెస్ లో ఉంటారో, బీజేపీలో ఉంటారో, టీఆర్ఎస్ ఉంటారో, బీఎస్పీలో ఉంటారో, తెలుగుదేశం పార్టీ ఉంటారో అది మీ ఇష్టం. ఏ పార్టీలో మీరు ఎందుకున్నారని మీరు బీసీ జాతీయ బీసీలో ప్రశ్నించరు. కానీ మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా మీ హక్కుల కోసం కొట్లాడాలి. మన అమ్మనాయన మీద మనం ఒక కుటుంబంలో అమ్మనాయన మీద ఎట్లా కొట్లాడుతాం? మనం స్కూల్ ఫీజు కోసం కానీ, నోట్బుక్ల కోసం కానీ, టెంట్ల కోసం కానీ, పండుగ బట్టల కోసం కానీ, మన నోటీస్ కోసం ఏదైనా తినాలనిపించినప్పుడు తల్లిదండ్రులతో ఎలా భావం చేసి కొట్లాడి మన హక్కులను సాధించుకుంటామో, మనం డబ్బులు లాక్కున్నామో తల్లిదండ్రులకి అదే చిత్రంగా మీరు ఉన్న పార్టీని మీ అధిష్టానాన్ని నిలదీయాలి. ఏమంటే మసూసి మారకంగా చేస్తున్నారు. బీసీలు కేవలం ఓట్లప్పుడే గుర్తుకొస్తారా? ఓటీసీ యంత్రాలమేనా మేము? సంపద సృష్టించే పరమర్శలమేనా? ఈ సంపద సృష్టించే మేము మరి అనుభవించడానికి ఎందుకు నెట్టివేయబడతా ఉన్నాము? సంపద సృష్టించేది మేము, అనుభవించేది మీరా? సంపద మేము సృష్టిస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ సమానమైనప్పుడు మరి సంపద సృష్టించే మెజార్టీ ప్రజలైన బీసీలకు ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగపరమైన హక్కులు ఎందుకు సమానం లేదు? ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఏం చెప్తా ఉంది? రాజ్యాంగంలో నాటికలు అందరూ సమానం చెప్తుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, ప్రైవేట్ రంగాల్లో కూడా ఈ దేశం సమానం, అందరికీ సమాన వాటా దక్కాలని చెప్తుంది. మరి ఆర్టికల్ 14, 15, 17, 18 రాజ్యాంగం సూచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులే మనకు వస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన వజ్రాయుధం ఒక ఓటు హక్కు కోసమే. ఆ ఓటు కోసమే మనం మసూసి మారకాయ చేసి ఈ రోజు ఒక గొడ్డెలు కొనాలంటే 10,000 వస్తలేదు, ఒక గొడ్డెలు కొనాలంటే 15,000 వస్తలేదు మార్కెట్
మరి ఒక కుటుంబ సభ్యుడు ఒక 10 మంది ఉంటే ఒక గొడవ సరిపోతుంది, ఒక ఊరంతా దిగే కాదు. ఆ గొడవకే 10,000 వస్తలేదు. ఒక 5 సంవత్సరాలు నీ ఓటేసే ఓటు నీ జీవితంతో పాటు నీ భార్య బిడ్డలు, నీ కుటుంబ సంక్షేమం, నీ కుటుంబ జీవితాన్ని కేవలం వాళ్ళు నీ ఓటును ఓటర్ సీసా కోసం 500 నోటుకు ఖరీదు పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, ఓటు మనమే. రేపు రాబోయే రోజుల్లో అధికార పార్టీ గుర్తులతోటి జరిగే సమరంలో అది ఎంపీడీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేట్ ఎన్నికలు కావచ్చు, బీసీల జెండా ఎగిరేయాల్సిన ఆవశ్యకత బీసీలందరిపైన ఉంది. ఆయా పార్టీలో ఉన్న బీసీలందరూ ప్రశ్నించాలి అన్ని పార్టీలను. ఏమయ్యా మరి జనాభా తామస ప్రకారం మాకు హక్కు కల్పిస్తారా, లేకపోతే అరకొర ఓడిపోయిన మాకు సీట్లు ఇచ్చి మీకు భజన చేయడానికి మమ్మల్ని భజన కాగా నిర్మించుకుంటారా? ఇక చెల్లదు కాక చెల్లదు, ఓటు మాదే సీటు మాదనే నినాదంతో బీసీలు చైతన్యమయ్యారు. వచ్చే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఏ ఎన్నికలు కూడా ఎక్కడ కూడా తగ్గరు. అగ్రకుల పార్టీలను కనుగొట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. దీనికి బీసీ త్యాగం ఇచ్చిన నాయకులందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఎవరో వచ్చి ఏదో చేయరు. నీ జీవితంలో అభివృద్ధి జరగాలన్నా, అదాపాతాలనికి వెళ్ళాలన్నా నువ్వే కార్యక్రమాలు. మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, మనం ముందడుగు చేయాలన్నా బీసీలకు రాజ్యాంగం. బీసీ ముఖ్యమంత్రి అయితే సరిపోదు. ఓ పార్టీ వస్తుంది బీసీ ముఖ్యమంత్రి చేస్తాడు, ఇంకో పార్టీ వస్తుంది బీసీలకు 4 మంది పోలం ఇస్తాడు. బీసీ ముఖ్యమంత్రి అయితే సరిపోదు. మన చట్టసభలో రిజర్వేషన్ కావాలి, సర్పంచ్ పదవులు కాదు రిజర్వేషన్, జెడ్పీటీసీలో కాదు రిజర్వేషన్, ముఖ్యమంత్రి పదవులు రిజర్వేషన్ కావాలి, ప్రధానమంత్రి పదవులు కూడా రిజర్వేషన్ కావాలి. ఈరోజు బీసీ ఉద్యోగులకు క్రిమినల్ విధానం ఎత్తేసేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా మన బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు నష్టపోతా ఉన్నాం. అక్కడ కూడా వారు మాత్రమే నేటికి 50% సీలింగ్ విధానం దాటి రిజర్వేషన్లు 50% వాళ్ళే పొందుతా ఉన్నాం. మళ్ళీ అదనంగా మనం 10% పొందుతా ఉన్నాం. 60% రిజర్వేషన్ వాళ్ళే పొందుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్ అవ్వడం, దాంట్లో కూడా 55% రిజర్వేషన్ వాళ్ళే పొందుతా ఉన్నాం. కేవలం పేరుకు మాత్రమే మనకు రిజర్వేషన్ అడ్డగట్టి దానికి 50% సీలింగ్ విధానం అడ్డగట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కాడే 50% సీలింగ్ విధానానికి తిరోధకాలు తొక్కేసింది కేంద్ర ప్రభుత్వం. బీసీలను ఎన్నికకుండా చేయడానికి 50% సీలింగ్ విధానాన్ని పూర్తిగలుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. మనం ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీసీల పాలిట ఒక మృత్యు లాంటిది, అదొక విషయం లాంటిది. దాన్ని మనం అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే కాదు రేపు రాబో రోజుల్లో మన పిల్లలు ఎంత చదువుకున్నా కూడా 100 మార్కులు వస్తే కూడా ఉద్యోగం వస్తలేదు. అక్కడ కూడా 50 మార్కులు వస్తేనే కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈ ఫీజు రిమర్మెంట్ కూడా సకాలంలో అందక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మరి తీవ్రంగా నష్టపోతున్న ఎస్సీ బీసీ విద్యార్థులే నష్టపోతున్నారు. కింద వీటన్నిటికీ అన్యాయం చేస్తూ కేవలం మసూరు సింహారెడ్డి చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్న పార్టీల జెండా వేరైనా కూడా అన్ని పార్టీల ఎజెండా ఒకటి బీసీలతో ఒకటే. కాబట్టి బీసీలు గమనించాలి, గమనించి రాజకీయంగా చైతన్యం